నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ప్రజెంట్ అయితే మన బడగణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈ రోజు ఈవినింగ్ అప్డేట్ ఏముంది ఏం కదా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముద్దునైతే మనకైతే బాడీ అనేది ఫిట్ చేశారు కదా. అండ్ కాలువి అయితే ఆల్మోస్ట్ ఫిట్టింగ్ చేస్తారంటే ఇంకా ఫిట్టింగ్ చేయలేదు. అది అయితే మనకి ఇవాళ రేపు మార్నింగ్ అనేది ఫిట్టింగ్ చేస్తారు. అండ్ ఫేస్ వర్క్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ అయితే ఫేస్ అనేది కంప్లీట్ కానీ అయితే వచ్చేసినాయి. 3 ఫేసులు అయితే మనకైతే వర్క్ అనేది జరుగుతుంది. అది ఎంతవరకు వచ్చిందో మీకైతే అప్డేట్ చేస్తాను. అండ్ అలానే మన కార్పెంటర్ అన్న వాళ్ళు బ్యాక్ సైడ్ గో అనేది స్టార్ట్ చేశారు. అది ఎంతవరకు వచ్చిందో మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ వీడియో కూడా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకైతే తెలుస్తుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే లైక్ చేయాలని కోరుకుంటున్నాను. కామెంట్ చేయండి. అందరికీ జస్ట్ శ్రీరామ్, ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జస్ట్ శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి మన బడగణేష్ దగ్గర ఈవినింగ్ అప్డేట్ అయితే మనకి ఏముందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే తీసుకొచ్చి మార్నింగ్ అప్డేట్లు అయితే మీకైతే మన బాడీ పార్ట్ అనేది మనకైతే ఫిట్ చేయడం జరిగింది కదా. అది ఎలా చేసారు ఏం కదా ఎవరైనా చూడని వాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కంపల్సరీ అయితే చూడండి. అండ్ వచ్చేసి అయితే మనకైతే బాడీ పార్ట్ అనేది మనకి ఎలా ఫిట్ చేస్తారో మీకైతే జూమ్ చేసి అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి. అండ్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి అయితే మీకైతే చెప్పాను ఆ రాడ్ అనేది మనకి నిన్న బ్యాక్ సైడ్ మొన్న అనేది వర్క్ అనేది జరిగింది కదా. అది దానికి సపోర్టింగ్ అనేది మనకి మెయిన్ అయితే దానికైతే సపోర్టింగ్ ఇచ్చేసారు కదండి. అండ్ కింది బేస్లో వచ్చేసి అయితే మనకైతే కింద ఉంది కదా ఈ భాగంలో. అండ్ ఈ భాగంలో అయితే మనకైతే ఎగ్జాక్ట్లీ లేవడతాయి అని చెప్పాను కదా. ఆ భాగంలో అయితే మొత్తం అయితే పెట్టేసి ఫిట్టింగ్ చేసేసారు. అండ్ వచ్చేసి అయితే మనకైతే మెయిన్ అయితే ఆల్మోస్ట్ అయితే మన బాడీ పార్ట్ అనేది మనకైతే ఫిట్ చేసేది కదా. అండ్ నెక్స్ట్ అప్డేట్ అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే ఇంకా ఫేసెస్ ఇంకా మనకైతే రెడీ అవుతున్నాయి. అది రెడీ అయిపోయిన తర్వాత అయితే మనకి కాళ్ళు అయితే మనకైతే ఫిట్టింగ్ చేస్తారు. అండ్ మన కోసం అది అన్నవాళ్ళు ఏంటంటే మన వర్క్ కోసం అనేది మనకి గోవా కట్టలు అండ్ కర్రలు అనేది మనకైతే ఉన్నాయని చెప్పినాయి కదా. దానికి సంబంధించిన వాళ్ళు అయితే మనకైతే అన్నవాళ్ళు అయితే కార్పెంటర్ అన్న వాళ్ళు వచ్చారు. అండ్ మనకైతే వర్క్ అనేది జరుగుతుంది. అది అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో అయితే మీకైతే గోవా అనేది మనకి కడతారని చెప్పేసి చెప్పినాయి కదా. ఆ గోవా అనేది మనకైతే స్టార్ట్ చేశారు. బ్యాక్ సైడ్లో మీకు ఇనిషియల్ కనిపిస్తుందో లేదో మీకైతే జూమ్ చేస్తాను చూడండి ఒకసారి అయితే. ఎగ్జాక్ట్లీ అయితే బ్యాక్గ్రౌండ్లో మీకైతే మనుషులు అయితే అక్కడ కనిపిస్తుంది కదా చూడండి. అండ్ ఎగ్జాక్ట్ అయితే మనకి బ్యాక్ సైడ్ లో వినాయకుని కింద జయశ్రీ గణేష్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఆ ప్లేస్ లో మనకైతే నిలబడైతే అక్కడనైతే గోవా అనేది మనకైతే వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ కిందికి అయితే సపోర్టింగ్ ఇచ్చేసి పైన వరకు అయితే ఆల్మోస్ట్ అయితే అక్కడ వరకు వెళ్ళారు. అండ్ మొత్తం టాప్ వర్క్ అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే గోకరాలు అనేది మనకైతే వర్క్ అనేది జరుగుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే మనకి ఇప్పుడు మొత్తం బాడీ పార్ట్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత జాలి వర్క్ అనేది జరగాలి కాబట్టి మొత్తం అయితే గోకట్టలు అనేది మనకైతే బ్యాక్ సైడ్ అయితే కట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి కాలు వీలు నిలబడ్డాయి అంటే మొత్తం ఫిట్టింగ్ అయిపోయిందంటే నెక్స్ట్ ఫేసెస్ మనకైతే వర్క్ అయిపోతుంది. తర్వాత జాలి వర్క్ అనేది మనకైతే జరుగుతుంది. అండ్ ఈ రోజు అయితే మనకైతే పైన అయితే ఈ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి అయితే మనకైతే కింద అయితే పొద్దున్న అయితే మీకు నిన్న మనం అప్డేట్లో ఇస్తున్నాం. అండ్ నేను ఈవినింగ్ అప్డేట్లో అయితే ఫేసెస్ అయితే మనకైతే ఎగ్జాక్ట్ షేప్ అయితే మనకైతే ఇస్తుంది కదా. అండ్ ఈరోజు వచ్చేసే వరకు అయితే మనకైతే అది లోపల ఉంది కదా ఫేస్ అనేది ఇక్కడికైతే తీసుకొచ్చి అయితే మనకి మొత్తం కంప్లీట్గా అయితే దీని గురించి వెల్డింగ్ అనేది చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ షేప్ అనేది మనకి ఎలా వచ్చిందో చూడండి. దానికైతే మీకైతే అడ్డం వెల్డింగ్ అనేది లోపల అయితే చూపించింది కదా. ఇదైతే ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడ అయితే చేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసి అయితే ఇక్కడ నుంచి మొత్తం అయితే మనకైతే ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది చూడండి. మొత్తం రెండు సన్నసీకులు ఉన్నాయి కదా, మొత్తం జాయింటింగ్ అయితే చేసారు. నేను ఓన్లీ మనకైతే ఎలా వస్తుందో షేప్ అనేది ఆ టైప్లో చేస్తుండే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే ఇదైతే కిరీటం కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి అయితే కిరీటం అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి కిరీటం మీద అండ్ ఫేస్ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి కళ్ళు అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ ఫేస్లో కళ్ళు అయితే మనకైతే కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడైతే తొండం భాగంది మనకైతే బ్యాక్గ్రౌండ్లో అక్కడ వచ్చేసి అయితే తొండం. అండ్ మెయిన్ వచ్చేసి అయితే రాడ్ అనేది కనిపిస్తుంది అన్న వాళ్ళు అయితే. నిన్న చెస్ట్ భాగంలో మీకు సపోర్టింగ్ అనేది చూపించాను కదా, సేమ్ ఆ టైప్లోనే మనకైతే ఫేస్లో అవి మనకి మెయిన్గా సపోర్ట్ అనేది ఇస్తారు అన్న వాళ్ళు. అండ్ మధ్యలో అనేది ఫేస్ ఏ షేప్లో వస్తుందో ఆ టైప్లో అయితే మొత్తం అయితే సెట్ చేసుకొని అయితే చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా తీసుకోవచ్చు.
అండ్ లోపల అనేది సెట్ చేసుకొని మొత్తం కంప్లీట్గా రాడ్ అనేది బెండ్ అనేది చేసుకొని ఫిట్టింగ్ చేసుకున్నా. ఎంతసేపు అయితే మనకైతే రాడ్ అనేది బెండ్ చేశారు, అది ఎలా బెండ్ చేస్తారో మీకైతే ఇంకో బెండ్ చేస్తారు కదా, ఆ వీడియో చూపిస్తాను మీకైతే. అండ్ ఇక్కడైతే మనకైతే ఫేస్ అయితే ఇక్కడైతే ఒకటి రెడీ చేస్తున్నాం. అండ్ లోపల మనకి వర్క్ అనేది ఏం చేస్తాం మీకైతే చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మనమైతే లోపల అయితే మనకి ఫేసింగ్ అనేది నిన్నైతే కంప్లీట్గా మనం అయితే చూసినాం కదా, అదనేది వర్క్ అనేది మనకి ఎంతవరకు వచ్చిందో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే కిరీటం వర్క్ అయితే ఆల్మోస్ట్ నిన్న కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫేసింగ్ అయితే మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే ఏ షేప్లో వస్తుందో ఆ టైప్లో అయితే కంప్లీట్ చేసి పెట్టేసారు చూడండి. అండ్ మనకైతే కంప్లీట్గా ఆల్మోస్ట్ అయితే మనకైతే వచ్చేసింది. అండ్ తొండంది తీసుకొచ్చి నిన్న రౌండింగ్ అయితే మనకి సెట్ చేస్తారని చెప్పాను కదా, ఆ తొండంది అయితే మనకైతే సెట్ చేస్తారు అయిపోయింది. అండ్ ఫేసింగ్ వచ్చేసి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే కళ్ళు వస్తాయి మనకైతే ఆల్మోస్ట్ అయితే మనకైతే చాలా బ్యూటిఫుల్ అయితే రెడీ చేస్తారు అన్నారు. ఈ టైప్ మనకి ఇప్పుడే ఇలా ఉందంటే మొత్తం పైనకి వెళ్ళినాక ఇంకా వేరే పేరు కనిపిస్తుంది మనకైతే. అండ్ ఈ ఇయర్ 2025 అయితే చాలా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చెప్తారు. అండ్ ఇంకా టైం ఇంకా మనకైతే ఇంకొన్ని రోజుల్లో ఉంది కాబట్టి మనకైతే వర్క్ అనేది జరుగుతూనే ఉంది. అండ్ అన్న వాళ్ళు అయితే కాకుండా అన్న వాళ్ళు అయితే ఎంత ఫాస్ట్ జరుపుతున్నారు చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అయితే మీకు చూపిస్తున్నా గోకార్ అనేది మనకైతే కట్టేస్తారు చూడండి. కిందికెళ్ళి మెయిన్గా సపోర్ట్ ఇచ్చేసి అయితే ఒకటి గో అనేది మనకైతే కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే కడుతున్నారు. అండ్ ఫేసింగ్ వర్క్ అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ ఆనికి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ ఫేసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఇంకా బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ అయితే వర్క్ అనేది అక్కడ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇంకా ఇక్కడనైతే ఒకటి బయట ఫేసింగ్ కంప్లీట్ అవుతుంది, ఇక్కడ 2 ఫేసెస్ అయితే ఇక్కడ చేస్తున్నారు అన్న వాళ్ళు. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ రాడ్ బెండింగ్ మనకి ఫేస్ అనేది ఏ టైప్లో వస్తుందో ఆ టైప్లో అయితే సెట్ చేస్తున్నారు చూడండి. ఇదైతే మీకు ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది కదా. అండ్ మనకు అప్డేట్ అయితే చాలా వరకు అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే చాలా అప్డేట్ అయితే చేస్తూనే ఉన్నారు అన్న వాళ్ళకనే. వర్క్ అనేది చాలా ఫాస్ట్ చేస్తున్నారు, వర్క్ అనేది కంప్లీట్గా చేసుకోవచ్చు మనమైతే. అండ్ మనకైతే అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇదైతే ఎంతవరకు వచ్చిందో మీకైతే చూపిస్తాం. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి సీక్ ఫేస్ అనేది ఏ టైప్లో బెండ్ అనేది వస్తుందో ఈ షేప్ అనేది చూస్తారో, ఈ షేప్ అనేది బెండ్ ఎలా వస్తుందో ఇక్కడైతే అన్ననైతే ఇక్కడైతే చేస్తున్నారు మొత్తం కంప్లీట్గా. అండ్ చేసేసి అయితే ఫిట్టింగ్ అయితే మనకైతే అన్నని అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు మన బాడీ అనేది ఎంతవరకు ఫిట్టింగ్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన ఫేస్ బ్యాక్గ్రౌండ్లో ఎంతవరకు వచ్చిందో మీకు అయితే చూపిస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఫేస్ మనకి ఫేస్ ఉంది కదా, ఫేస్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఈ టైప్లో అయితే మనకైతే స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ అయితే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అండ్ ఈ ఇయర్ అయితే మనకైతే ఫేస్ బ్యాక్గ్రౌండ్వి మనకైతే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదైతే ఎలా వస్తుందో చూడండి, సేమ్ ఫేస్ మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే చేసేస్తున్నారు మొత్తం కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి చేతులు అయితే కంప్లీట్గా ఇక్కడ అయితే పెట్టేస్తారు కదా. అండ్ ఇక్కడ మనకి కర్రలు తడకలు అండ్ కంప్లీట్గా అయితే వచ్చేసి అన్న వాళ్ళు అయితే రెడీ చేసి అయితే మొత్తం అయితే కంప్లీట్గా చేస్తూనే ఉన్నారు. వర్క్ అనేది చాలా ఫాస్ట్ అనేది జరుగుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం అయితే కలుద్దాం ఓకే ఫ్రెండ్స్. అండ్ మార్నింగ్ అప్డేట్ చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కంపల్సరీ అయితే చూడండి. అండ్ ఇలానే మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను కంపల్సరీ అయితే. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.